శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యలహరిలో ఈరోజు మనం 35వ శ్లోకానికి వచ్చాం. 35వ శ్లోకం. మానస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్ సారథిరసి త్వమాపస్త్వం భూమిః త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభ్రుషే. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్ సారథిరసి త్వమాపస్త్వం భూమిః త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభ్రుషే. ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా సామరస్య పరాయణ ఆనంద భైరవుడు ఆనంద భైరవి అయి శివశక్తులు ఇద్దరు కలిసి ఈ విశ్వాన్నంతా నడిపిస్తున్నారు. అది ఏ విధంగా నడిపిస్తున్నారనే విషయాన్ని ముందు శ్లోకంలో చెప్పారు. 9 వ్యూహాలతో చేస్తున్నట్టుగా చెప్పేశారు. పైన పంచకృత్య పరాయణ 5 పనులు పెట్టుకున్నారు, 9 వ్యూహాలతో నడుపుకుంటున్నారు విశ్వాన్నంతా అనే విషయాన్ని ముందు శ్లోకంలో చెప్పారు. 34వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి అటువంటి వాళ్ళు ప్రకటితమైన ప్రదేశం ఏది, ఎక్కడున్నారు వీళ్ళు ఇద్దరు, ఇంత ఎలా చేస్తున్నారు ఈ సృష్టిని అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు ఆదిశంకరాచార్య గారు. ఇది మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. భగవద్గీతలో ఉండే సారాంశం మళ్ళీ లలితా సహస్రంలో ఉండే విషయం కూడా. విరాట్ రూపా వివిధాకార అష్టమూర్తి అజాజైత్రీ అజాజైత్రీ లోకయాత్రా విధాయిని. ఆ పదాలకు వ్యాఖ్యానం ఈ శ్లోకం. అష్టమూర్తి అనే దాన్ని మనకి భగవద్గీతలో భూమిరాపోనలో వాయు ఖం మనోబుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టదా అని మనకు భగవద్గీతలో 7వ అధ్యాయంలో 4వ శ్లోకంలో పరమాత్మ చెప్పేశాడు. దాని సారాంశమే ఈ శ్లోకం. అది మళ్ళీ లలితా సహస్రంలో కూడా అదే విషయం చెప్పబడింది. ఈ విశ్వమంతా కూడా అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నారు. ఎలా ఉన్నారు? పంచభూతాల రూపంలో కూర్చోన్నారు. మనకు భగవద్గీతలో వస్తుంది అవ్యక్తం, వ్యక్తావ్యక్తం, సమిష్టి మనసు, సమిష్టి బుద్ధి. అవ్యక్తం కనిపించకుండా ఉన్నాడు భగవంతుడు. కనిపించకుండా ఎలా ఉన్నాడు? మనస్సు బుద్ధి రూపంలో కూర్చో ఉన్నాడు. దాన్నంతా కలిసి మహత్ అంటారు. అటువంటి ఆయన అష్టమూర్తి. ఆ 3 కాకుండా 5 ఏంది? పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మళ్ళీ పంచ తన్మాత్రలు ప్లస్ పంచ ప్రాణాలు. ఆ 5 ప్లస్ 3 కలిపితే 8. 8తోనే అష్టమూర్తి, 8 రూపాలతోనే ఉన్నారు. 4 దిక్కులు, 4 మూలలు కలిపి 8 దిక్కులు. ఈ విధంగా అంతటా వ్యాపించి ఉన్నారు ఇద్దరు శివశక్తులు. ఇద్దరు అంతటా వ్యాపించి ఉన్నారు. ఈ వ్యాపించి ఉన్న ఈ శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. అటువంటి ఆ శక్తి ఎలా ఉంది అనే విషయాన్ని మనకు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. మన దేహంలో ఎలా ఉంది, విశ్వంలో ఎలా ఉంది, 2 విషయాలు ఒకేసారి ఈ శ్లోకంలో చెప్పేస్తున్నారు. ఇప్పుడు అవ్యక్తంగా ఉన్న పరమాత్మ సమిష్టి మనసు సమిష్టి బుద్ధిగా విశ్వమంతా వ్యాపించి ఆయన పంచలు పంచుకుంటూ పోయారు. అమ్మవారు పంచతత్వంగా ఉంది.
మిగతా కనిపించకుండా ఉన్న 3 అయ్యవారుగా ఉన్నారు. ఇవే మన దేహంలో కూడా ఉన్నాయి. అలాగే విశ్వం అంతా కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయని చెప్తున్నారు. మానస్త్వం, మనస్సు. మనసు రూపంలో ఈ శివశక్తులు ఇద్దరు విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. ఈ యొక్క గొప్ప విశ్వానికి ఒక మనస్సు ఉంటూ ఉంది. ఆ మనసు ద్వారా ప్రతి జీవికి మనసు ఉంది. ఆ మనసు ద్వారానే ప్రేరేపించబడి పనులు చేస్తున్నారు. కాబట్టి విశ్వమంతా కూడా మనస్తత్వంతోనే నడుస్తుంది. మన దేహంలో అయితే ఆజ్ఞాచక్రంలో, ఈ యొక్క నుదుటి మీద ఉండే ఆజ్ఞాచక్రంలో మనకు శివశక్తులు కూర్చోన్నారు. ఇక్కడ ఆజ్ఞాచక్రం, అదే మన మనస్థానం. ఇది ఆజ్ఞాచక్రం. ఇక్కడ మనకు 9వ శ్లోకంలో ఇవన్నీ వివరంగా చెప్పుకున్నాం యోగశాస్త్రం గురించి. నేను చెప్పేది యోగశాస్త్రం గురించి. ఈ యోగశాస్త్రంలో ఉండే విషయం ప్రకారంగా ఆజ్ఞాచక్రంలో మనస్తత్వం ఉంటుంది. మనసు అక్కడ ఉంటుంది కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు మన తలనొప్పి వస్తుంది. మనసు అక్కడే ఉంది కాబట్టి మనస్తత్వం. అమ్మ, మనసుగా మీ ఇద్దరే ఉన్నారు. విశ్వమంతా మీ ఇద్దరు ఎలా ఉన్నారు? మనసు రూపంలో ఉన్నారు. వ్యోమత్వం, త్వం నువ్వెలా ఉన్నావు? వ్యోమ అంటే ఆకాశం. విశ్వమంతా ఆకాశమే ఉంది. మన భూమి కూడా ఆకాశంలో ఉంది. మన శరీరంలో కూడా ఆకాశతత్వం ఉంది. ఆ ఆకాశతత్వానికి కేంద్రస్థానంగా మన శరీరంలో విశుద్ధి చక్రం ఇక్కడ ఆకాశతత్వంగా ఉంది. మన శరీరంలో అదే వ్యోమత్వం. మన శరీరం అయితే ఇక్కడ విశుద్ధి చక్రం. విశ్వమంతా ఆకాశం మనకు కనిపిస్తూనే ఉంది. మన భూమి కూడా ఆకాశంలో ఉంది. మారుత్, గాలి. విశ్వమంతా గాలే ఉంది. గాలి కూడా సృష్టించింది వాడిద్దరే గాలి రూపంలో అంతా వ్యాపించి ఉన్నారు. అలాగే గాలికి సంకేతంగా మనకు కేంద్రస్థానం వచ్చి మన అనాహత చక్రం, మన వర్షస్థలం. ఈ యొక్క అనాహత చక్రంలో మనకు ఆ వాయుతత్వం ఉంటుంది. మరుత్ సారథి. మరుత్ అంటే గాలి. ఆ గాలికి సారథి ఎవరు? గాలిని సారథిగా పొందిన వాడెవరంటే అగ్నిదేవుడు. అంటే గాలి ఉన్నప్పుడు విజృంభిస్తాడు అగ్నిదేవుడు. వెలుగుతున్న అగ్ని గాలి వస్తేనే వ్యాపిస్తుంది. కాబట్టి అటువంటి తత్వాన్ని పొందినట్టు అగ్ని కూడా అసి నువ్వయ్యున్నావు. అదే మన శరీరంలో మన స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రంలో అగ్ని రూపంలో అమ్మవారు కూర్చోన్నారు. మరుత్సారథి రసి. అంటే అసి అంటే అయ్యున్నావు. త్వం ఆపహ. అమ్మ, త్వం నీవే. ఆపహ నీటి రూపంలో కూర్చోన్నావు. మన శరీరంలో బొడ్డు స్థానంలో ఉండే మణిపూరక చక్రంలో మన కేంద్ర స్థానంగా మన శరీరంలో కూడా నీరు కూర్చోంది. నీటి రూపంలో కూర్చోన్నావు. త్వం భూమి. నీవు భూమి. మా శరీరంలో భూమి మన బయట కనిపిస్తూనే ఉంది. నీరు మనకు బయట కనిపిస్తూనే ఉంది. ఆ బయట ఉన్న జల రూపంలో ఉండేది అమ్మవారే. మన శరీరం బయట ఉండే భూమి రూపంలో ఉండేది అమ్మవారే. మనలో కూడా భూమి రూపంలో మూలాధార చక్రంలో కూర్చోందాము. త్వయి పరిణతాయాం నహి పరం. అమ్మా, నీకంటే నీవు తప్ప ఇంక విశ్వంలో ఏమీ లేదు. నహి పరం, నీకంటే వేరేందేం లేదు విశ్వంలో. నువ్వే విశ్వమంతా వ్యాపించున్నారు. శివశక్తులు ఇద్దరే వ్యాపించి ఉన్నారు. మీరు తప్ప ఈ విశ్వంలో ఏమీ లేదు. కాబట్టి వివిధాకార విరాట్ రూప, వివిధ ఆకారాలతో కూర్చోంది. అన్నింటిలో ఉండేది ఆ శివశక్తుల యొక్క శక్తి, ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి మీరు తప్ప విశ్వంలో ఎవ్వరు లేదు. మీ ఇద్దరే ఉన్నారు. మీ ఇద్దరే వ్యాపించిపోయినారు. త్వమేవ స్వాత్మానం. త్వమేవ నీవే. ఇంకా ఎలా ఉన్నావు? ఆత్మస్వరూపంగా కూడా ఉన్నావు. ప్రతి ఒక్కళ్ళలో ప్రతి జీవిలో కూడా నేను అనేటువంటి ఆత్మస్వరూపంగా కూర్చో ఉన్నావు. నేను స్పృహ కల్పించే ఆ ఆత్మస్వరూపంగా అంతటా ప్రతి అణువున వ్యాపించిపోయి కూర్చో ఉన్నారు మీ ఇద్దరు. పరిణమయితం విశ్వవపుష. అమ్మ, మీ ఇద్దరు ఏమైపోయారు ఇప్పుడు? ఈ విశ్వానిగత శరీరం ఎవరంటే మీ ఇద్దరే. మీరే విశ్వం అంతా వ్యాపించి ఈ విశ్వాన్ని ధరించి ఉన్నారు. ఒక రూపంగా ధరించి ఉన్నారు. ఆ విశ్వంలో లోపల ఆత్మగా కూర్చొని నాటకం నడిపిస్తోంది అంతా కూడా మీ ఇద్దరే చేస్తున్నారు తల్లి.
చిదానందాకారం. చిదానందాకారం, చిత్ జ్ఞానం, జ్ఞానము చైతన్యము, ఆనందం, సత్ చిత్ ఆనందం. ఆత్మ యొక్క స్వరూపం ఏంది? దానికి ఎటువంటి వికారాలు లేవు, దానికి ఎటువంటి లోపాలు లేవు, దానికి ఎటువంటి ఏ విధంగా అయినా వ్యాపించే తత్వమే ఉంటుంది ఆత్మ. అటువంటి ఆత్మ ఎలా ఉంటుంది? చిదానందాకారం, ఎప్పటికీ ఆనందంలో ఉంటుంది. ఇంత పెద్ద ప్రణాళికతో ఇంత పంచభూతాలు నడుపుతున్నటువంటి ఆ మనసును నడుపుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మన ఇంట్లో చిన్న తల్లి, వాళ్ళ విశ్వానికి తల్లిదండ్రి, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉన్నారు. మనం సంసారంలో ఉన్నాం. మనమైతే చిన్న సమస్య రాగానే ఇద్దరం అందరికీ ఇగో ప్రాబ్లం లేచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు అలా లేరు. ఇంత పెద్ద సృష్టి చేసేసి ఆ సృష్టిలో తామే అయి కూర్చున్న వాళ్ళిద్దరు కూడా వాళ్ళది కాకుండా ఇంకేవేది లేకుండా పెట్టినా కూడా వాళ్ళు ఏమాత్రం దుఃఖం లేకుండా, దుఃఖ స్పర్శ లేకుండా నిశ్చలంగా, నిర్మలంగా ఆత్మ ఆనందంలో కూర్చోన్నారు. ఎప్పుడు చిత్ ఆనందం. ఆ చిత్ అంటే జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం ఉంది. వాళ్ళు మేము చేశామని తెలుసు, ఆ చేసిన దాంట్లో లోపం లేకుండా చేయడం తెలుసు. ఎన్ని యుగాలు అయిపోయినా ఒకే రకంగా క్రమ పద్ధతిలో ఈ విశ్వాన్ని నడిపించే అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉన్నారు? చిదానందాకారం, చిత్ ఆనంద స్వరూపంగా ఉన్నారు. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో అమ్మవారి గురించి ఎక్కువ చెప్తున్నట్టుంది, కానీ లోపల కూడా ఆ ముందు శ్లోకంలో చెప్పేశారు. ఆత్మ ఒకరైతే శరీరం ఇంకోళ్ళు, శరీరం ఒకరైతే ఇంకోసారి ఆత్మ ఒకరు, అట్లా వాళ్ళు శేషాశేషిగా ఉన్నారు ముందు శ్లోకంలో చెప్పేశాడు. కాబట్టి ఇద్దరు కలిసే ఈ విశ్వ నాటకంలో విశ్వ శరీరంగా, విశ్వ వపుష అంటే శరీరం, విశ్వం అనే శరీరంలాగా ఇద్దరు ఉన్నారు. కూర్చొని పరిణమయితుం విశ్వవపుష చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. అమ్మ నువ్వెవరు? శివయువతివి. ఆ యొక్క ఆనంద భైరవుడు, ఆనంద భైరవి, ఆ ఆనంద భైరవుని యొక్క శక్తివి, ఆనంద భైరవి నువ్వు. అటువంటి నీవు భావేన బిభృషే, బిభృషే ధరించి ఉన్నావు, ఈ స్వరూపాన్ని ధరించి ఉన్నావు. ఆ ధరించింది ఎలా ఉంది? ఆ శివునిలో సగభాగమై ఈ విశ్వమంతా వ్యాపించి కూర్చో ఉన్నావు తల్లి. అటువంటి నీకు నమస్కారము అని ఈ శ్లోకం ద్వారా మనకి ఆదిశంకరాచార్య గారు తెలియజేస్తారు. చూడండి, విశ్వంలో ఆమె తప్ప, ఆ శివశక్తులు తప్పించి ఇంకేమీ లేదు. మనకు కనిపిస్తుందంతా కూడా మాయా ప్రపంచం. అదే నేను అనేటువంటిది. లోపల ఆత్మగా కూర్చున్నది వాళ్ళే కూర్చొని అణువణువున వ్యాపించిపోయి ఆ పంచభూతాల రూపంలో, పంచ తన్మాత్ర రూపంలో, పంచ జ్ఞానేంద్రియాల్లో, పంచ కర్మేంద్రియాల్లో, పంచ ప్రాణాలలో అంతటా వ్యాపించిపోయేసేసి వాళ్ళే విశ్వనాటకాన్ని ఇంత సక్రమంగా ఏ లోపం లేకుండా చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో చెప్పింది యోగ శాస్త్రం అంతా చెప్పారు. యోగ శాస్త్రం మన శరీరంలో ఉండే అంతా చెప్పేశారు. షట్చక్రాలు చెప్పి షట్చక్రాల్లో ఉండే ఆ తత్వం ఏందో చెప్పేశారు. తర్వాత 6 శ్లోకాల్లో మనకి ఆ చెప్పిన ఇక్కడ చెప్పిన విషయాల్ని 6 శ్లోకాల్లో వివరిస్తారు. యోగ శాస్త్రాన్ని అంతా వివరిస్తారు ఆదిశంకరాచార్య గారు. దాంతో మనకు ఆనందలహరి కంప్లీట్ అవుతుంది. ఈ శివ సౌందర్యలహరిలో మొట్టమొదటి భాగాన్ని ఆనందలహరి అంటారు. ఆ ఆనందలహరిలోనే మొత్తం శాస్త్ర విషయాన్ని చెప్పేశారు. విశ్వ రహస్యం అంతా చెప్పేశారు. శ్రీచక్ర రహస్యం చెప్పేశాడు, విశ్వరహస్యం చెప్పేశాడు, మన శరీరంలో ఎలా ఉందో చెప్పేశారు, విశ్వమంతా ఏ ప్రణాళికతో చేస్తున్నారని చెప్పేశారు, వాళ్ళిద్దరే విశ్వ శరీరంగా ఉన్నారని చెప్పి తేల్చి చెప్పేశాడు. ఈ విధంగా మనకి ఇన్ని విషయాలని ఇక్కడ దాకా చెప్పి, ఇక్కడి నుంచి ఈ శ్లోకం నుంచి ఆ యోగ శాస్త్రంలో ఉండే విషయాన్ని ఇంకొక 6 శ్లోకాల ద్వారా ఇక్కడ చెప్పిన విషయాన్నే విపులంగా చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ఉండేది సౌందర్యలహరిలో. ఇప్పుడు మనం ఈరోజు సౌందర్యలహరిలోని 35వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.